My name is GCV. I am studying BCMA second year. నిన్న మండే 7కి అని ఎగ్జాక్ట్గా 7కి రమ్మన్నారు భీమవరం ట్రిప్కి వెళ్ళడానికి. అందరం 7 కల్లా గ్యాదర్ అయ్యాం. అలాగే వెళ్ళేసరికల్లా 11 అయింది. మధ్యలో ఎంజాయ్ చేసాము, సాంగ్స్ పెట్టుకొని బాగానే ఎంజాయ్ చేసాము. సార్ కూడా మేడం కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ మేడం కూడా మాతో ఎంజాయ్ చేశారు. 11 కల్లా వెళ్ళిపోయాం. 11 నుంచి బస్ స్టాండ్ వెనకాలే కొంచెం దగ్గరే వెళ్ళంగానే అక్కడ నుంచి కంపెనీస్ నుంచి ఫోన్ చేసి సార్స్ ఫ్యాకల్టీ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళాము, అంత బాగానే ఉంది. కొన్ని కండిషన్స్ పెట్టారు, టైం పంక్చువాలిటీ అన్ని బిహేవియర్ యాటిట్యూడ్ చూపించకూడదు అన్నారు. అంత బాగానే ఉంది. తర్వాత మళ్ళీ మనీ స్టైఫండ్ దగ్గరికి వచ్చేసరికల్లా స్టైఫండ్ మేమైతే కొంతమందిని కన్సిడర్ చేసాం. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అడిగాం, అక్క స్టైఫండ్ వీళ్ళు ఇస్తున్నారంట కన్ఫర్మా కాదని. కొంతమంది మేము సార్ చెప్పింది మేము నమ్మకుండా కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగాం. అయితే ఇస్తారు చెల్లి, కానీ మనం బిహేవియర్ యాటిట్యూడ్ మన ఏం చూపించకుండా మంచిగా ఉంటే ఇస్తారు. పైగా 3 monthస్కి ఒకేసారి లాస్ట్ మంత్ లిస్ట్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి చూసిస్తారు. అంతేగాని వాళ్ళు మాత్రం చక్కగా ఫ్రీగానే ఉంటారు. సాటర్డే మాత్రం అసలు ఎటువంటి బుక్ పెన్ పట్టుకోవడానికి వీల్లేదు, చాలా ఫన్గా జరుగుతుంది అన్నారు. మనం ఒకవేళ మన అందరూ కలిసి వెళ్ళామా అంటే బ్యాచెస్కి డివైడ్ చేసి వాళ్ళ దగ్గర ఉండి చాలా రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటా అన్నారు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ సరౌండింగ్స్ ఉన్నంత వరకు మనల్ని కేర్ తీసుకుంటా అన్నారు. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. పైగా మళ్ళీ మనం ఇక్కడేమో ఫ్రీగానే మాట్లాడుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు 7,000 కట్టాలన్నారు. ఫస్ట్ రిజర్వేషన్కి 1,000 కట్టమన్నారు. తర్వాత 6,000 ఏమో విడివిడిగా మీకు కుదిరినప్పుడు కట్టండి, ఇబ్బంది అయితే పెట్టమని అన్నారు. మేమైతే ఓకే అనుకుంటున్నాము, కానీ అది కన్ఫర్మ్. డాడీ అయితే ఓకే అన్నారు సార్. 50-50 ఛాన్సెస్. అంటే నేను హాస్టల్లో ఉండలేను సార్. పైగా హాస్టల్ మనమే మాట్లాడుకోవాలి, మెస్ కూడా మనమే చూసుకోవాలి అన్నారు. నేను హాస్టల్లో ఉండలేదు సార్. డైలీ సర్వీస్ చేద్దామంటేనేమో డాడీ చేస్తాను చెయ్యి, నేను ఉంటాను అన్నాడు. కానీ మళ్ళీ వాళ్ళకి ధైర్యం అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని. తెలుసు సార్. థ్యాంక్ యూ.